ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. గుంటూరులో జరగనున్న ఏఐకేఎంఎస్ జాతీయ సమావేశానికి సన్నాహాలు వేగం. రెంటచింతలలో కరపత్రం ఆవిష్కరణ. గుంటూరులో ఏప్రిల్ 4-5 తేదీలో జరగనున్న ఏఐకేఎంఎస్ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పల్నాడు జిల్లా రెంటచింతలలో ఈ రోజు మార్చి 19, 2026న సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. రైతులు కూలీల సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చించనున్న ఈ కీలక సమావేశానికి విస్తృత స్థాయిలో మద్దతు సమీకరించేందుకు కరపత్రం ఆవిష్కరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమావేశంలో విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరులో జరగనున్న ఈ జాతీయ సమావేశం రైతు కూలీ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. మరిన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ ఏప్రిల్ 4-5 తేదీల్లో గుంటూరులో జరగబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలపైన, రైతాంగ పంటల గిట్టుబాటు ధరలపైన, అలాగే అంతర్జాతీయంగా జాతీయంగా వస్తున్నటువంటి మార్పులపైన ఈ జాతీయ జనరల్ కౌన్సిల్లో చర్చించి భవిష్యత్ కర్తవ్యాలని, కార్యాచరణ కూడా రూపొందించబోతున్నాం. ఎందుకంటే మోదీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకొస్తూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితుల్లో రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు కల్పించాలని ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా బంజరు భూములు కానీ, దేవస్థాన భూములు కానీ, సీలింగ్ భూములు కానీ వీటన్నిటిని కూడా పేద వర్గాలకు పంపిణీ చేయాలని, దున్నేవానికే భూమి లక్ష్యంగా ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో జరిగేటువంటి ఏఐకేఎంఎస్ జాతీయ జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.